ఏమైంది? ఇలా సైలెంట్ గా ఎందుకున్నారు మీరు? మీ బుర్రలోకి ఎలాంటి ఐడియాలు రావడం లేదా? ఎప్పుడు కూడా ఎలాంటి సమస్యలకైనా మీకు ఇట్టే చిటికలో పరిష్కారం దొరుకుతుంది కదా. యాక్చువల్లీ ఏంటంటే నీ నోరు ఎప్పుడు వాగుతూనే ఉంటుంది, అందుకే మా బుర్రలు పనిచేయడం మానేస్తాయి. కాబట్టి నువ్వు నీ నోరు మూసుకునుండు, అప్పుడు మేము ఏదైనా చేయగలవేమో అని ఆలోచిస్తాం. ఒక సొల్యూషన్ ఉంది ఈ ప్రాబ్లంకి. ఏంటి? తనకి స్పృహ రావడానికి ముందు మనం తనని ఆ గదిలో నుంచి మాయం చేయాల్సి ఉంటుంది. బ్రిలియంట్. తనని మాయం చేద్దాం. కానీ మనం అతను ఎలా మాయం చేస్తాం చెప్పండి? ఏమైనా మాయమంత్రాలు చేస్తామా? లేదు, మనం అతనికి మిస్టర్ ఇండియా వాచ్ ని పెట్టేసి అతను ఇట్టే మాయం చేసేద్దాం. షరాప్తాను, నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా? ఒకవేళ నువ్వు ఐడియా లేకపోతే కనీసం మాట్లాడకుండా అయినా ఉండొచ్చుగా. మాయం చేయడం అంటే మనం అతన్ని ఇక్కడ నుండి ఆ గదిలో నుండి దూరంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది కూడా అతనికి స్పృహ రావడానికి ముందు. అర్థమైందా? కష్టంగానే ఉంటుంది, కానీ ఒకవేళ తనకు స్పృహ వచ్చిందంటే అప్పుడు ఇది అసాధ్యం అయిపోతుంది. కానీ అనేది ఇది ఎలా జరుగుతుంది? ఐ మీన్ ఆ స్టూపిడ్ రఘు గది బయట గాడ్లాగా కాపలా కాస్తున్నాడు కదా, ఎవరిని లోపలికి వెళ్ళనివ్వడం లేదు. ఇక నువ్వు చెప్పిన పని అయితే ఇంచుమించు ఆ విజయని కిడ్నాప్ చేసినట్టు అవుతుంది. మరి ఎలా చేస్తాం మనం? నాకైతే ఇప్పటి నుండే చాలా భయంగా ఉంది. ఒకవేళ ఏదైనా గందరగోళం అవుతుందేమోనని. మనం ఇంకా ఏదైనా ఆలోచించచ్చు కదా. నీ దగ్గర ఏ ఐడియా లేనప్పుడు నువ్వెందుకు నోరు మూసుకున్నట్టో చెప్పు. ఏదైనా ఐడియా ఉందా చెప్పు. నువ్వు నోరు మూసుకునింటే మంచిది. నేను అస్సలు నోరే విప్పను రజనీయ. కానీ ఇది మనకున్న లాస్ట్ అవకాశం అయితే మనం ఈ రిస్క్ ని తీసుకోవాల్సిందే. మనం ఏదైనా సరే త్వరగా చేయాలి. ఎందుకంటే అతనికి స్పృహ వచ్చిందంటే అప్పుడు అతను లేచి లేవగానే ప్రజ్ఞ అతని ప్రశ్నలు అడగటం మొదలు పెట్టేస్తుంది. అందుకని ఏం చేయాలన్నా మనం ఈ రోజు రాత్రికి చేయాల్సి ఉంటుంది. ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత ఎలాగైనా మనం ఈ పని మొదలు పెట్టాలి. లాస్ కనిపిస్తుందా? లాస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది మీ ప్రేమలో ఉన్న క్వాలిటీ ఇంకా క్వాంటిటీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ నేను మీకు మాటిచ్చాను కాబట్టి దీని మీద సంతకాలు పెడతాను. Yeah! Come on, lay! ఏంటి? మళ్ళీనా? ఇప్పుడు హక్ చేసుకోవాలి. ఏయ్, మీరు అసలు దేని మీద సంతకాలు పెట్టించుకున్నారు? ఇవి అసలు ఏం పేపర్లు? ఏం రాసింది ఇందులో? అరే ఇవి నేను నా ఇన్వెస్టర్స్ చేత సంతకం చేయించుకునే పేపర్స్. వీటి మీద నేను నా పాటలకు బదులు ఎంత డబ్బు తీసుకుంటానో రాసుంటుందన్నమాట. కానీ ఇదైతే కాస్త స్పెషల్ కాంట్రాక్ట్ కాబట్టి ఇందులో నేను డబ్బులకు బదులుగా బోలెడని హగ్స్ ఇంకా కిసెస్ రాసుకున్నాను అనమాట. అంటే నేను ప్రతిరోజు నీ దగ్గర 5 హగ్గులు 5 కిస్సులు తీసుకుంటూ ఉంటానన్నమాట. సైనింగ్ అమౌంట్ కి బదులుగా 3 హగ్గులు ఇంకా 3 కిస్సులు ఇవ్వాలి. 3 తీసేసుకున్నాను. ఇప్పుడు 3 బాకీ ఉన్నాయి. దా వద్దు. సరే, వీటిని బ్యాలెన్స్ ఉంచు. రేపు డబ్బులు తీసేసుకుంటాను. అంటే ఈయన నాతో ఈ పేపర్స్ మీద సంతకాలు చేయించుకున్నారా? నన్ను నా స్టైల్లోనే ఇంప్రెస్ చేయడం మొదలు పెట్టారు. కానీ నేను అనవసరంగా ఇది అనుమానిస్తూ వచ్చాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,